వెల్కమ్ టు హైందవ దేవుళ్ళ నిజస్వరూప స్వభావాలు పార్ట్ 2. ఈ పార్ట్ 2లో మనం చూడబోయే అంశం ఏంటంటే లింగం ఓడగొట్టించుకున్న శివుడు గారు. యాక్చువల్గా ఈ సందర్భము చాలా పురాణాలలో ఉంటుంది. ఉదాహరణకి శ్రీ బ్రహ్మాండ మహాపురాణంలోనూ ఉంటుంది ఈ యొక్క స్టోరీ. అదేవిధంగా లింగ పురాణంలోనూ ఉంటుంది, స్కంద పురాణంలోనూ ఉంటుంది, శివ పురాణంలోనూ ఉంటుంది. సో నేను శివ పురాణాన్ని తీసుకొని చెప్తాను. స్కంద పురాణంలో కూడా ఉంది. అది నేను ఎందుకు చెప్పలేదంటే అక్కడ స్టోరీ ఎలా ఉంటుందంటే ఋషులందరూ స్థానానికి బయలుదేరి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళ భార్యల దగ్గరికి శివుడు గారు నగ్నంగా అంటే దిగంబరుడే కనబడతారు. అప్పుడు వాళ్ళు చూసి ఆశ్చర్యపోతూ, స్వామి మీరు కైలాస నివాసి కదా, ఇక్కడ ఏం చేస్తున్నారు అని వాళ్ళు ప్రశ్నించినప్పుడు అప్పుడు శివుడు గారు ఏం చెప్తారంటే, ద్రాక్షాయిని లేకపోవటం వలన నేను ఇలా చేస్తున్నాను అని వాళ్ళతో చెప్తాడు. దాక్షాయని అంటే ఎవరో కాదు, దుర్గాదేవి గారు. సరేనా? ఇంకా తర్వాత ఆయనతో పాటు వీళ్ళ ఋషుల భార్యలందరూ కూడా ఆయనతో బయలుదేరిపోతూ ఉంటారు. ఇంకా ఋషులందరూ వచ్చి చూసినప్పుడు వాళ్ళ భార్యలు కనపడకపోవటం చేత కంగారు పడుతూ తర్వాత తెలుసుకొని ఇతనితో పోతున్నారని తెలుసుకొని వచ్చి ఆయనకి శాపాలు పెడతారు. అక్కడ స్టోరీ అలాగుంది. అప్పుడు శాపం పెట్టినప్పుడు లింగం ఊడిపడిద్ది అని. ఇప్పుడు ఆ స్టోరీ నేను చెప్పినాను అనుకో, ప్రత్యేకంగా హిందుత్వ మతం మొదలు ఏమడుగుతారంటే, అదేంటి దుర్గాదేవి గారు లేరు, ఎక్కడికి పోయారు, ఏం చేస్తున్నారని నన్ను ప్రశ్నిస్తే నేను ఏం చెప్పాలి? అక్కడ ఉన్నదే కదా మనం చెప్పాలి, లేని మనం ఏం చెప్పగలం? అందుకని శివుడి గురించి మనకి సంపూర్ణ జ్ఞానము చాలా స్పష్టంగా ఎక్కడ ఉంటుందంటే శ్రీ సంపూర్ణ శివ మహాపురాణంలోనే ఉంటుంది. అందుకని ఈ స్టోరీ తీసుకొని చెప్తున్నాను. మరి ఇది చెప్పడానికి గల ముఖ్యమైన ఉద్దేశం, ముఖ్యమైన కారణం ఏంటో కూడా తెలియచేయాలి కదా. ఏంటంటే ఈ శివలింగాన్ని ఆరాధించటం ద్వారా శాపం వస్తుంది అన్న వాస్తవాన్ని తెలియచేయడానికి చేస్తాను. అది ఎలాగనే మనం చూద్దాం. ఈ యొక్క సందర్భం ఎక్కడ ఉందంటే శ్రీ సంపూర్ణ శివ మహాపురాణము, అందులో కోటి రుద్ర సంహిత 12వ అధ్యాయము, పేజీ నెంబర్ 590-91లో ఉంటుంది. ఇది ఇక్కడ చూసినట్లయితే హటకేశ్వరుని ఆవిర్భవము అని ఉంటుంది టైటిల్. మహర్షులంతా కలిసి సూత మహర్షిని లింగం మరొక విధంగా కాకుండా లింగ రూపంలోనే పూజించడానికి కారణం ఏదైనా ఉందా? శివుడికి ప్రియురాలైన పార్వతి లోకంలో బాణ రూపంలో ప్రసిద్ధి పొందడానికి గల కారణం ఏమిటి? వివరంగా చెప్పు అని అడిగారు. మరొక కల్పానికి చెందిన గాథను నాకు వ్యాసుడు చెప్పాడు, దానిని నేను మీకు వివరిస్తాను అన్నాడు సూత మహర్షి. దారుకావనం చాలా గొప్పది. అక్కడ ఎల్లప్పుడూ శివభక్తులు నిత్యము శివధ్యానంలో నిమగ్నమయ్యే మహర్షులు ఉంటారు. వాళ్ళు 3 లోకాలను శివుడిని పూజిస్తూ అనేక రకాల దివ్య స్తోత్రాలతో స్తుతించేవాళ్ళు. వాళ్ళంతా కలిసి ఒక రోజున సమిధులను తెచ్చుకోవడానికి అడవికి వెళ్ళారు. ఇంతలో నీలకంఠుడు ఎర్రని శరీరంతో వాళ్ళని పరీక్షించడం కోసం తానే స్వయంగా వికట రూపాన్ని ధరించి వచ్చాడు. దిగంబరుడు, మహా తేజస్శాలి, భస్మమే అలంకారంగా కలిగిన శివుడు వాళ్ళ ముందు వికృతమైన పనులు చేస్తున్నాడు. ఆ ఋషులకు ప్రియాన్ని కలిగించాలనే ఆలోచనతోనే భక్తప్రియుడైన శంకరుడు ప్రేమతో ఆ దారుకావనానికి వెళ్ళాడు. ఆయనను చూసి ఋషిపత్నులంతా కంగారు పడి భయాచార్యాలను పొందారు. వాళ్ళంతా భయంతో ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆ సమయంలో వాళ్ళు కంగారులో త్రొక్కిసలాట జరిగింది. ఆ సమయంలోనే మహర్షులు వనం నుండి ఆశ్రమ ప్రాంతానికి తిరిగి వచ్చారు. అక్కడ జరుగుతున్న విడ్డూరాన్ని చూసి దుఃఖాన్ని, అత్యంత కోపాన్ని పొందారు. మహర్షులంతా ఎవరితడు అంటూ అడుగుతున్నారు. శివమాయ మోహితులై దుఃఖిస్తున్నారు. అయినా దిగంబరుడైన ఆ అవధూత ఏ విధమైన సమాధానము చెప్పలేదు. అప్పుడు మహర్షులే ఆ భయంకరాకరునితో, నువ్వు వేద మార్గానికి హాని కలిగిస్తూ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు కనుక నీ లింగము నేల మీద పడుగాక అన్నారు. వెంటనే అద్భుతమైన అవధూతగా ఉన్న ఆ శివుడి లింగం వెంటనే క్రింద పడింది. ఆ లింగం అగ్ని వలె ఎదురుగా ఉన్న సమస్తాన్ని దహించేస్తుంది. అది ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడంతా దహించేస్తుంది. పైగా అది ఒకచోట స్థిరంగా ఉండకుండా భూపాతాల స్వర్గలోకాలకు కూడా వెళ్ళింది. ప్రజలంతా కంగారు పడ్డారు. ఆ ఋషులు అత్యంత దుఃఖాన్ని పొందారు. దేవతలకు, ఋషులకు ఎవ్వరికి సుఖం కలగలేదు. ఇలా జరుగుతూ ఉందన్నమాట. అప్పుడు అందరూ ఏం చేస్తారంటే బ్రహ్మ దగ్గరికి పోతారు. ఋషులు, దేవతలు అందరూ ఇలా జరుగుతుందన్నప్పుడు అప్పుడు బ్రహ్మ ఏమైనా అడ్వైస్ ఇస్తారంటే,
బ్రహ్మదేవుడు వాళ్ళతో దేవతలంతా పార్వతీదేవిని ఆరాధించి శివుడిని ప్రార్థించాలి. ఆమె యోని రూపాన్ని ధరించి పొందితే ఆ లింగం స్థిరమవుతుంది. నేను చెప్పినట్లు చేస్తే ఆమె మీ పట్ల ప్రసన్నురాలవుతుంది అని చెప్తాడు. కరెక్ట్గా ఇలా పాటించండి, ఇలా చేయండి అని చెప్తారు. అలాగే ఐస్ పెట్టుకుంటారు పార్వతీదేవి గారికి. ఆవిడ కూడా కరిగిపోతారు. తర్వాత ఏం జరిగిందంటే, పార్వతి యోని రూపంతో లింగాన్ని ధరించి లింగం స్థాపించబడగానే లోకాలన్నిటికీ శుభం కలిగింది. ఆ లింగం 3 లోకాలను ప్రసిద్ధి పొందింది. ఇది ఇక్కడ జరిగిన విషయము. ఇక్కడ ముందుగా మనం గమనించినట్లయితే, ఆ ఋషుల్ని పరీక్షించాలని అనుకున్నాడు శివుడు గారు. మరి ఋషుల్ని పరీక్షించాలనుకుంటే ఋషులకి ఏమైనా టెస్ట్ పెట్టాలి కానీ, దిగంబరుడు కానీ నగ్నంగా పోయి వాళ్ళ భార్యలు కనబడడం ఏంటి? అయినా ఒక పురుషుడు స్త్రీలకు నగ్నంగా కనబడితే వాళ్ళ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందో ఆయనకు తెలియదా? తెలియక చేశారా, లేక తెలిసి అలా చేశారా? సరే, అది పోనీ. ఇకేం జరిగిందో, వాళ్ళు శాపం పెట్టిన వెంటనే ఆయన గారి లింగం ఊడిపడిందంటే, ఇక్కడ ఋషులే గొప్ప వాళ్ళగా కనబడుతున్నారు కదా శివుడి కంటే. శివుడు గారి లింగాన్నే వాళ్ళ కేవలం ఒక ఆజ్ఞ చేత, ఒక మాట చేత వాళ్ళు శపించగానే లింగం ఊడిపడిందంటే, ఇక్కడ గొప్పవారు ఎవరు? లింగం ఓడగొట్టించుకున్న శివుడు గారా, లేక లింగాన్ని ఓడగొట్టిన ఋషులా? ఆలోచించండి. ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే, ఇక్కడ శివుడు గారు నిజంగా దేవుడు, దైవత్వం కలిగిన దేవుడు అంటే ఇక్కడ 4 నాలెడ్జ్ అనేది ఉండాలి ఆయనకి. 4 నాలెడ్జ్ అంటే దేవుడికి ఉండే ఒక వన్ ఆఫ్ ద యాట్రిబ్యూట్స్, ఒక గుణం అన్నమాట. దేవునికి ఉండే గుణలక్షణం అంటే జరగబోయేది ముందే తెలిసి ఉండాలి. అలాంటి తెలిసి ఉన్న వ్యక్తి ఖచ్చితంగా దేవుడు అవ్వగలడు. ఇప్పుడు ఈయన గారికి నిజంగా జరగబోయేది ముందే తెలిసి ఉంటే ఇదంతా కావాలని చేసినట్ట. ఎందుకంటే లింగం మూడిపడిన తర్వాత ఏమైంది, అందరికీ ఎవరికి సుఖం ఉండదు. నిజంగా మనుషులు శ్రేయస్సు కోరుకునేవాడే దేవుడు, మనుషులు సుఖాన్ని కోరుకునేవాడే దేవుడు. ఒకవేళ ఆయనకి నిజంగా జరగబోయే తెలిసి ఉంటే ఇది కావాలని చేశాడా? లేదు, ఆయనకి తెలియకపోతే, ఇలా జరిగిద్దని ఆయనకి తెలియకపోతే అప్పుడు కూడా ఆయన దేవుడు కాడు. ఎందుకంటే తెలియకుండా ఇదంతా జరిగింది కదా. ఆయన ఏదో వరకు టెస్ట్ ఆయన పోయినప్పుడు ఇంత తతంగం జరిగింది కదా. మరి ఇదంతా ముందే తెలియకపోయినా కూడా దైవత్వం లేనివాడుగా శివుడు గారు కనబడుతున్నారు. లేదు, తెలిసినా కూడా చేసినా కూడా మనుషులు, దేవతలు అందరూ దుఃఖపడేదానికి కారకుడు అయ్యాడు. తెలిసి కావాలని చేశారా? ఇది. ఇంకొక విషయాన్ని చూసినట్లయితే, ఇదంతా కూడా లింగాన్ని పూజించడానికి తయారు చేసిన ఒక కథలాగా కనబడుతుంది. ఎందుకంటే జనరల్గా లింగాన్ని పూజించాలంటే ఎవరు పూజించరు. ఎందుకంటే రీప్రొడక్షన్ చేసే ఆర్గన్స్ని ఎవరు పూజించరు. కానీ దానికి ఒక కథ సృష్టించి ఇలా చేస్తే పూజిస్తారనే ఒక కల్పించుకొని సృష్టించినట్టుగా కూడా ఇక్కడ కనబడుతుంది. సరే, ఇంకా మనం తర్వాత కొన్ని విషయాలు చూసినట్లయితే, ఇప్పుడు ఈ లింగం ఊడిపడిన లింగం ఏం చేసిద్దంటే చుట్టూ ఏది కనబడినా ఎక్కడికి పోయి అన్నింటినీ దహించేస్తూ ఉంది కదా. మరి అంత శక్తి కలిగిన లింగము కేవలం ఋషులు ఆజ్ఞాపించగానే ఎందుకు ఊడిపడింది అంటే, ఇక్కడ ఋషులు గొప్ప, లింగం గొప్ప? నిజంగా ఋషుల కంటే లింగం శక్తివంతమైంది, లింగం గొప్పదైతే వాళ్ళు ఆజ్ఞాపించిన వెంటనే ఊడిపడకూడదు. లింగం ఊడిపడింది, కానీ తర్వాత దాని శక్తిని చూపించిందంటే ఏంటి? ఇది ఇక్కడ ఆలోచించాలి. గమనించారా ఇది? మరి మొత్తానికి ఇక్కడ ఏం జరిగిందంటే, నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ లింగం ఊడిపడటానికి, లింగం ఆవిర్భవించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఋషులు పెట్టిన శాపం వలన వచ్చిన లింగాన్ని ఆరాధించటం ద్వారా ఖచ్చితంగా ఏమొస్తుంది? లాజికల్గా ఆలోచిస్తే శాపమే వస్తుంది. పుణ్యం వస్తుందా? పుణ్యం రాదు, ఆశీర్వాదం రాదు. సో ఈ విషయాన్ని తెలియక చాలామంది ఉన్నారు. సో నేను పదే చెప్పేది ఏంటంటే, మనం పూజించే దైవము, ఆ ఆరాధన పొందుకునే అర్హత ఆ దైవానికి ఉండాలి. అదేవిధంగా దేవుని యొక్క గుణలక్షణాలు ఆ దైవంలో ఉండాలి, ఆ దేవుడిలో ఉండాలి. మరి ఇక్కడ మనం శివుడు గారు చేసినటువంటి శాస్త్రాలను బట్టి నిజంగా దైవత్వం కలిగి ఉన్నారా ఆయన లేరా అనేది ఈ వీడియో వీక్షిస్తున్న విఘ్నులైన హైందవులకి నేను మీకే అప్పచెప్తున్నాను. మరి ఇది ఫ్రెండ్స్ లింగం స్టోరీ. మరి శివుడు గారు లింగం ఓడగొట్టించుకున్న కథ ఇలాగుంది. నేను కొన్ని పాయింట్స్ అనలైజ్ చేసి చెప్పాను. మీరు ఏమైనా ఈ కథలో ఏమైనా అనాలిసిస్ చేస్తే కామెంట్స్లో తెలియచేయండి. సో మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, లింగం ఆవిర్భవించడానికి గల కారణము ఋషులు పెట్టిన శాపమే. మరి లింగాన్ని ఆరాధిస్తే ఖచ్చితంగా లాజికల్గా ఆలోచిస్తే శాపమే వస్తుంది. మరి ఇది మనం ఈ హైందవ దేవుల నిజస్వరూప స్వభావంలో 3వ భాగంలో మనం చూడబోయే వీడియో ఏంటంటే, కామంతో కళ్ళు మూసుకుపోయిన విష్ణుమూర్తి. మరి అప్పటి వరకు మిమ్మల్ని కలుసుకున్నంత వరకు సెలవు. ఉంటాను.